నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల సరూర్ నగర్లో పెట్టినటువంటి సభ పైన చాలామంది ఒక పక్కనేమో చాలామంది ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మరికొంతమంది విమర్శలు కూడా కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పెట్టినటువంటి సభలో ఈ నిరుద్యోగులంతా కూడా ఎందుకు పోయినట్టు? నిరుద్యోగులు పెట్టేటువంటి సభకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఆహ్వానించాలి, కానీ వాళ్ళు పెట్టినటువంటి సభకి వీళ్ళు ఎందుకు పోయినట్టు? సో దాంట్లో చాలామంది నిరుద్యోగులు మాట్లాడడంలో తప్పేం లేదు, ఆవేశంగా మాట్లాడిళ్ళు, కొంతమందికి పూనకాలు కూడా వచ్చినాయి, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన అట్లాంటిది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని తాట తీసింది ఆ స్టేజ్ పైన, కాదనట్లేము. కానీ 10 సంవత్సరాలుగా మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళీ నిరుద్యోగులు వెళ్ళడం ఏంటి అన్నటువంటి ఒక ప్రశ్న ఎదురవుతా ఉంది. మాట్లాడదాం. అదే సభలో శివంగిలా ఊగిపోయినటువంటి ఆస్మా గారితో, నేను ఆస్మా గారు అనే చెప్పేసి అన్నా, ఆమె స్టూడెంట్ లీడర్ అని అనలేదు, వేరే పార్టీ నాయకురాలని కూడా అనలేదు. నేను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మీరు స్టూడెంట్ లీడరా లేకపోతే నిరుద్యోగ జర్నలిస్టా, ఓ పార్టీ కండువా కప్పుకున్నటువంటి ఒక నాయకురాల, ఏం చెప్తారు? ఫస్ట్ నేను ఒక నిరుద్యోగిని. నిరుద్యోగి క్రమంలో మీరు కూడా చూస్తున్నారు, గురుకుల రాసినప్పటి నుంచి ఆ కొట్లాటలో భాగంగా నేను ముందు వరుసలో ఉండి కొట్లాడడం వల్ల నిరుద్యోగ లీడర్ని కూడా అయిపోయినా. ఈ రెండైతే నేను బాధ్యతాయుతంగా నేను వ్యవహరిస్తున్నా. ఇప్పటికీ నిరుద్యోగుల పక్షాన కొట్లాడే లీడర్ గానే ఉన్నా. చివరి వరకు ఇట్టనే నిరుద్యోగ లీడర్ గా ఉండడానికి ఇష్టపడతారా, నిరుద్యోగిగానే ఉండడానికి ఇష్టపడతారా? ఖచ్చితంగా నిరుద్యోగిగా ఉండాలని ఎవరికి ఉండదు. ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ లేదనుకోండి, మా ఏజ్ అయిపోతే మేము ఏం చేస్తాం? నిరుద్యోగుల పక్షాన ఆ బాధలు మాకు తెలుసు కాబట్టి నిరుద్యోగుల పక్షాన కొట్లాడే లీడర్లుగా ఉండిపోతాం. తప్పేముంది దాంట్లో? అవకాశం వస్తే ఏమైనా లీడర్ గా, అవకాశం వస్తే కూడా అది కూడా నిరుద్యోగులకు న్యాయం జరిగే ఏదైనా పదవి ఉంటేనే దాంట్లో చేరుతాం తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. మీరు మొన్న అదే సభ దగ్గర, యువ సంగ్రామ సభ దగ్గర ఒక మాట అన్నారు, నేను ఆ టీచర్ అయ్యేదాన్ని నన్ను లీడర్ చేసిందని చెప్పేసి. ఆల్మోస్ట్ మీరే ఊహించుకుంటే సరిపోదు కదా, మీరు లీడర్ అయిపోయిందా? ఊహించుకోలేదు, నిజమే చెప్పినా నేను. అందుకే అడిగినా కదా మీరు లీడర్. ఎందుకు అవును, బరాబర్ నేను నిరుద్యోగుల పక్షాన కొట్లాడే లీడర్ని. అది ఎవరైనా పార్టీ లీడర్ అని చెప్పేసి, పార్టీ లీడర్ కాదు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడే నిరుద్యోగ లీడర్ని నేను, నిరుద్యోగ నాయకురాలని నేను. ఇప్పటికీ అదే చెప్తున్నా, పార్టీ లీడర్ని కాదు, ఎక్కడ కూడా నేను పార్టీ కండువా కప్పుకోలేదు. ఒకవేళ నేను ఏదైనా పార్టీ కండువా కప్పుకున్నట్టు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను ప్రచారం చేసిన. సో బీఆర్ఎస్ పార్టీ సభలో పాల్గొన్నటువంటి ఆస్మాకి కేవలం ఒక కండువ మాత్రం తక్కువైపోయింది, అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కంటే మిక్కిలి మాట్లాడింది అన్నటువంటి ఆ ప్రశ్న కూడా ఎదురవుతుంది. దానికి మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళకి కాబట్టి, ట్రోల్స్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా దానికి సమాధానం నేను ఏం చెప్తా అంటే, అక్కడ బీఆర్ఎస్ సభ పెట్టింది కాబట్టి మీరు నాకు వ్యతిరేకంగా విమర్శించడంలో తప్పు లేదు. ఆ విమర్శనలు నేను తీసుకుంటా, 100% తీసుకుంటా. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, నేనే కాదు అక్కడికి వెళ్ళిన ప్రతి నిరుద్యోగి ఉద్దేశం ఏంటంటే, మేము ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ లో ధర్నా పెట్టినప్పుడు ఇంతమంది రారు సభకి. అది కూడా నేను చెప్తా. ఎందుకు రారంటే, అక్కడ మాట్లాడేటోళ్ళు మేమే ఉంటాం. ఇంకొకటి, మేము కొన్ని అరేంజ్మెంట్స్ చేయలేం. వాస్తవానికి అన్ని కోట్లు పెట్టి, అన్ని లక్షలు బట్టి మేము అరేంజ్మెంట్స్ చేయలేము. ఎంతసేపటికి మీరు రండి అని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానో మీడియా సమావేశంగానో మేము పిలుస్తాం వాళ్ళని. ఇక్కడ ఏమైతుందంటే, కొంతమందికి సౌకర్యాలు లేక, బయట నుంచి వచ్చే పరిస్థితి లేక, చార్జెస్ లేక కూడా చాలా మంది రాలేని పరిస్థితిలో ఉంటారు. ఇక్కడ ఏమైతుందంటే, సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించబడ్డది 3 సంవత్సరాల క్రితం. ప్రియాంక గాంధీ నోటి వెంట అదే స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించబడ్డది. ఇది నిజం. 3 సంవత్సరాల క్రితం ఎన్నికల సమయంలో. ఇక్కడ ఒక అట్రాక్టివ్ గా ఎవ్వరు ప్రకటించలేని విధంగా కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల పేరిట యూత్ నంతా అట్రాక్ట్ చేసుకున్నారు ఆ సభలో. ఇక్కడ చెంపపెట్టుగా బీఆర్ఎస్ నిర్వహిస్తుందా బీజేపీ నిర్వహిస్తుందా పక్కన పెడితే, అక్కడ సరూర్ నగర్ లో అదే స్టేడియంలో 3 సంవత్సరాల తర్వాత ఆ సభ జరుగుతుంటే మాకు పానం గుంజింది నిజం చెప్పాలంటే. వాస్తవానికి బీఆర్ఎస్ పెట్టిందా పక్కన పెడదాం, అక్కడ ఎవరి జెండాలన్నా ఎగురొక్క మాకు సంబంధం లేదు. కానీ వెళ్ళిన నిరుద్యోగి మాత్రం బీఆర్ఎస్ కార్యకర్త కాదు. మీరు 10 సంవత్సరాలుగా వాళ్ళ చేతిలోనే మోసపోయి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవులతోటే మోసపోయి, మీరు సబితమ్మను పక్కన పెట్టుకొని ఆమె విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి జీవోలు కావచ్చు, సో బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినప్పటికి కూడా వాళ్ళు అవన్నీ కూడా నింపపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులతోటి వాళ్ళని పొగుడుకుంటూ, వీళ్ళు తీసుకొచ్చిన వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి చెప్పడంలో అది కొంత బాధ కనిపించలేదు. తర్వాత సరే ఆ స్టేజ్ మీద కొంత ఆక్రోషంగా మాట్లాడినప్పుడు కూడా నిజమేనన్నటువంటి ఒక ఫీల్ రాలేదా మీకు? ఒకటి నాకేమనిపించిందంటే, సబితమ్మ నేను పిలవలేదు పక్కన నిలబడమని.
అంటే నేను ఆవేశంగా మాట్లాడేసరికి అక్కడ సమయం తక్కువ ఉంది, కోర్టు తీసుకున్న సమయం తక్కువ ఉంది కాబట్టి 2 నిమిషాలు 3 నిమిషాలు మీ ఆవేదన చెప్పుకోండి అన్నారు. కానీ నేను ఎక్కువ టైం తీసుకున్నా, 10-12 నిమిషాలు నేనే చూసుకున్నా, కావాలంటే చూసుకోండి. తీసుకునేసరికి తనను ఆపే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వచ్చారు. మీరు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా అని చెప్పేసి నేను గుర్తు మీరు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చారని నేను చెప్పలేదు. జీవోలు ఉన్నాయి కదా, ఈ జీవోలన్నీ అప్పుడు వచ్చినాయి. అవును, ఇప్పుడు చాలా జీవోలు వచ్చినాయి. జీవో నంబర్ 4 నేను ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ లోనే ఒక లిటుకు పెట్టారు. గురుకులాల్లో 81 జీవో తీసుకొచ్చింది వాళ్ళే అయినప్పటికీ జీవో నంబర్ 4 రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. పోటాపోటీగా మీరు రాజకీయ నాయకులు ఆయన ఒక జీవో తీసుకొచ్చారని చెప్పేసి మీరు ఇంకొక జీవో తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ హయాంలో, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 4 పేర్లతో సహా వీళ్ళు చచ్చిపోయారని చెప్తున్నారు తప్ప ఇప్పుడు 20 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. కనీసం వీళ్ళు సంతాప సభలైనా పెడుతున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇంకొకటి ఏంటంటే మా బాధ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ యూత్ ని అట్రాక్ట్ చేయలేదు, వాళ్ళకంత సీన్ లేదు. అప్పుడు వాళ్ళు నిరుద్యోగుల్ని పట్టించుకోకనే ప్రవళిక ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి ఉద్యమాలను ఉధృతం చేసినాం మేము. చేసిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళంతా మాకు ఎంత సన్నిహితంగా ఉన్నారు. అప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా, చిక్కడపల్లి లైబ్రరీ ఉస్మానియా యూనివర్సిటీ అంటే అప్పుడు ఒక వేగు చుక్కల లెక్క ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఫైట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కంటే మా నిరుద్యోగులే ఎక్కువ సంబరాలు చేసుకున్నాం, మేము ఎక్కువ బాణసంచా కాల్చినాం. మీ కంట్లో ఏం వెలుతురు వచ్చిందో నాకు తెలియదు కానీ మేమైతే చాలా వెలిగిపోయినాం. మరి అంత వెలిగిన మేము ఈ రోజు ఆరిపోయే పరిస్థితి వచ్చింది మాకు. మరి ఎవరిని నమ్మాలంటే మరి కొత్తగా పార్టీ పెట్టిన బీసీ అధినేత, నేను బీసీ నాయకుడిని అని చెప్పి మల్లన్నను నమ్మాలా, లేకపోతే నేను మా అన్న నుంచి విడిపోయి పార్టీ పెట్టినా మా అన్నతో నాకు గొడవలైనవి కాబట్టి నేను పార్టీ పెట్టినా అనే కవితక్కని నమ్మాలా, లేకపోతే అసలు పార్టీలు ఉన్నాయా లేదా అని తెలంగాణలో అడ్రస్ లేకుండా కొన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళని నమ్మాలా, లెఫ్ట్ సంఘాలను నమ్మాలా, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు ఎవరిని నమ్మాలంటే ఒకటి నమ్మే పరిస్థితి ఎవరిది లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదాలో ఎవరున్నారు అనేది చూస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అది బీజేపీ, బీఆర్ఎస్ఏ. రెండిట్లో ఏదో ఒకటి. 10 సంవత్సరాలు మిమ్మల్ని మోసగించినటువంటి పార్టీ వైపు మీ అందరినీ కూడా నిరుద్యోగ యువతనంతా కూడా అటువైపు మళ్లించాలనే ఒక ప్రయత్నం. వాళ్ళు ఒక మేనిఫెస్టోలో ఇంటికి ఒక ఉద్యోగం అని వాళ్ళు ప్రకటించాలి, నోటి మాటనే. ఎప్పుడైనా నిరుద్యోగ భృతి ఇదన్నీ ఎక్కడైనా నోటి మాట ద్వారానే చెప్పారు. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ మా ఇంట్లో పార్టీ అనుకున్నాం, ఇక్కడ నాయకులు మా ఇంట్లో అన్నదమ్ములు అనుకున్నాం. వీళ్ళ వెంట మేము తిరిగినాం, ఆ మేనిఫెస్టోని వాళ్ళకంటే ఎక్కువ మేము ప్రచారాలు చేసినాం. నేను కండువా కప్పుకొని తిరిగినా కదా, నేను తిరిగిన స్వయంగా. నేను క్యాంపస్ నుంచి 100 మందిని తీసుకుపోయి ప్రచారాలు చేసి నేను గెలిపించిన. బాయ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బస్సు యాత్రలు చేసిరు. ఇలాంటి వాళ్ళు మేము ఇది చేసినామని పదే చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మేము చెప్పుకుంటున్నాం తప్ప మా కోసం ఇది పలానా చేశారని వాళ్ళు చెప్పుకుంటలేరు. ఈ రోజు మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో అంత మమ్మల్ని అట్రాక్ట్ చేసింది 2 లక్షల ఉద్యోగాల పేరిట. మేము అదే హోప్ తోనే కాంగ్రెస్ పార్టీ కోటేసినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా, కోమటిరెడ్డి అవుతారా, ఇదంతా మాకు తెలియదు వాస్తవానికి. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో ఎట్లాంటి తప్పేం లేదు. ఆ దుర్మార్గుడు పోయినంటే అంతకంటే దుర్మార్గుడు వచ్చింది దీంట్లో అసలు మనం విమర్శించాల్సిందే కాదని, కానీ మళ్ళీ అటువైపు మళ్ళీ ఎందుకు వెళ్ళి ఆ స్టేజ్ ఎవరిని నమ్మాలి చెప్పండి? ఇప్పుడు అన్ని లక్షల ఖర్చు పెట్టి మేము ఒక సభను ఏర్పాటు చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లోపం అది, ఆర్థికంగా మేము బలంగా లేము. ఒక పూట తిని ఇంకొక పూట తినని నిరుద్యోగులకి అన్ని లక్షలు పెట్టి ఒక సభను ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టం చెప్పండి, అంత మొబిలైజ్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. ఒక పార్టీకి ఉన్న ఒక అఫిలియేటే అది అన్నట్టు నాకు కూడా అర్థమైంది. మేము సింగిల్ గా పోరాడుతుంటే ఎవ్వరు కనీసం రావడానికి కూడా నిరుద్యోగులు భయపడ్డారు. అలాంటిది ఒక పార్టీ సభ పెట్టేసరికి సరే మేము ముందు వరుసలో ఉన్న మాట్లాడితే మీకు అంత నొప్పి అవుతుంది కదా చాలా మందికి, బయట కాంగ్రెస్ కార్యకర్తలకి. ఒకవేళ మేము లేకపోయినా మిగతా కింద ఉన్న వాళ్ళంతా నిరుద్యోగులే కదా, ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చిరు కదా, ఆ నిరుద్యోగులైనా మాట్లాడేటోళ్ళు కదా, వాళ్ళైనా మాట్లాడేటోళ్ళే. కానీ ముందు వరుసలో మమ్మల్ని ఎందుకు పెట్టిరంటే ఇన్ని 3 సంవత్సరాల నుంచి మీరు కొట్లాడుతున్నారు, మీరే ఏ జీవోల పైన కొట్లాడుతున్నారో మీరే మాట్లాడండి అని అంటే, అవును మరి విద్యాశాఖ మంత్రికి మేము క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మాకుంది. మరి వాళ్ళు మోసం చేశారు కదా, మేము కూడా చేస్తామని మీరు అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలు? చెప్పండి. వాళ్ళు 10 సంవత్సరాలు మోసం చేశారని మీరు 2 సంవత్సరాల్లో అంతకు రెట్టింపు 2 లక్షల ఉద్యోగాలు మోసం చేశారు మీరు. వాళ్ళు ఇస్తామని ఏనాడు చెప్పలే, వాళ్ళు చెప్పకుండా మోసం చేశారు, మీరు చెప్పి మోసం చేస్తున్నారు. ఇప్పుడు మేము మమ్మల్ని ఎవరిని నమ్మమంటారు చెప్పండి. ఇంకొకటి, రేపు ఎలక్షన్స్ లేవు కదా, వాళ్ళ పార్టీ పెట్టినంత మాత్రాన ఆ సభకు పోయి ఎవరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు కదా, బీఆర్ఎస్ పార్టీ సభకు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోలేదు కదా. అక్కడ పోయిన వాళ్ళు ఒక ఆపర్చునిటీ దొరికిందని పోయారు తప్ప ఎవరు కూడా మేము బీఆర్ఎస్ కార్యకర్త అని పోలేదు. ఎవరు కూడా అంటే మీరు మాట్లాడినటువంటి దానికి, మీ తర్వాత మాట్లాడినటువంటి వాళ్ళకి, మీ ముందు మాట్లాడినటువంటి వాళ్ళకి కూడా
సో మీరు విమర్శించినట్టు విధంగా అంటే విమర్శించవచ్చు తప్పేం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కండువా కప్పుకున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడలేదు. మీరు చూసే ఉంటారు. సరే మీరు స్టేజ్ పైన తొడగొట్టి మాట్లాడడం, మేము కూడా తొడలు కొట్టుదాం అని చెప్పేసి, ఇది నిరుద్యోగులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిగానే నేను మాట్లాడతా, వేరే విషయాలు నేను మాట్లాడను. ఈ రోజు తొడగొట్టడానికి కారణం ఏంటంటే, ఆనాడు ఇదే ఆడపిల్ల 100 మందిని తీసుకుపోయి ప్రచారాలు చేసినప్పుడు ఆ రోజు గుర్తు రాలేదా? ఆ రోజు నా తాహత్తుకు మించి, నా స్థాయికి మించి ప్రచారం చేస్తున్నాను, ఆ రోజు గుర్తుకు రాలేదా మీకు? 100 మందిని తీసుకుపోయి రేయనక పగలనక ఎట్లా మొక్కినమో, ఎవరిని మొక్కినమో, ఎట్లా దండాలు పెట్టినమో మాకు తెలుసు. మా కోసమే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నందుకే కదా ఆ రోజు నేను ఆడపిల్లనన్న విషయం కూడా మర్చిపోయి ఆ రోజు ప్రచారం చేసిన. ఈ రోజు ఇంత వ్యతిరేకిస్తున్నా అంటే, ఆ రోజు నేను అంత హ్యాపీగా చేసినా, ఈ రోజు అంత బాధపడుతున్నా. ఆ రోజు చేసినదంతా నాకు గుర్తొస్తుంది. అరే ఎంత నమ్మకంతో తిరిగినా, అసలు రాత్రనక పగలనక ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది, కొత్త కొత్త వ్యూహాలు వేసి అంత ప్రచారాలు చేస్తే చివరికి ఇప్పుడు ఉద్యోగాలు మర్చిపోయి ఇంటిని తాగి సావండి అని అంటే, ఎందుకు సావాలి చెప్పండి? మేము మీకు ఓటేసినందుక, మిమ్మల్ని గెలిపించినందుక, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినందుక? మమ్మల్ని చావండి అని అన్న తర్వాత, ముందు వరుసలో ఉండి కొట్లాడేటోళ్ళని చావండి అని అన్న తర్వాత ఇంకా మేము ఏం చేయాలో చెప్పండి? ఇంకా ఆయన కోసము ఆయన ఏదో ఫీల్ అవుతాడు, ఆయన మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి ఆయనని హర్ట్ చేయకుండా, ఆయన మనోభావాలు దెబ్బ తినకుండా నేను మాట్లాడాల్సిన అవసరం నాకేంది? సో పెన్నుతో గుచ్చి చంపుతా అని చెప్పేసి బరాబర్ అంట. ఎందుకంటే ఇటువంటి వాక్ స్వాతంత్రం అనంతా కూడా గతంలో ఉండేదా? రెండోది, మీరు ధర్నాలు చేసుకోవడానికి కూడా, ధర్నా చౌకులు కూడా మీరు స్టూడెంట్ లీడర్లు బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా ఒక వేదిక అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ గానే ఉంది. పెద్దగా అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఆంక్షలు అయితే పెద్దగా ఏం లేవు. అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వేస్ట్ ముఖమోడ పెన్నుతో గుచ్చి చంపుతా అన్నటువంటి ఆ మాటలు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు ఇంటిని తాగి సావండి అన్నటప్పుడు అంటే మా చావులు మీకు కనిపిస్తలేవా? ఆల్రెడీ 20 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు, వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు మీరు. మరి వాళ్ళ శవాలు మీకు కళ్ళకు కనిపిస్తలేవా? అంటే ఏంది? ఆయన మమ్మల్ని ఇంటిని తాగి సావండి అంటే తప్పు అనిపిస్తలేదు, కానీ మా దగ్గర ఆయుధాలు లేవు. మరి ఆయన పట్టుకోపోయినట్టు గన్నులు అవన్నీ మేము పట్టుకోపోలేం కదా. మా దగ్గర ఉన్న ఆయుధాలే పెన్నులు, బుక్కులు, అవే పట్టుకొచ్చి వాటితోనే గుచ్చి చంపుతాం అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడినటువంటి మాటలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు వాళ్ళతో ఎందుకుంటాయి పెన్నుల పుస్తకాలు? ప్రతిపక్ష నాయకులతో ఎందుకుంటాయి? మా దగ్గర ఉంటాయి. మేము చదువుకున్నాం, మేము నష్టపోయినాం కాబట్టి మా స్టేజ్ ఎందుకు? ఇప్పుడు ఆయన స్టేజ్ అంటే సీఎం అయితే మా కోసం పెట్టిన సభనే కదా, నిరుద్యోగుల కోసం పెట్టిన సభనే. నిరుద్యోగుల కోసం పెట్టిన సభ కాబట్టే వెళ్ళినాం. ఇంకొక సభ అయితే ఎక్కడైనా చూసిరా? బీఆర్ఎస్ పార్టీ సభలలో నన్ను ఎక్కడైనా చూసిరా? కేవలం నిరుద్యోగుల సభ కాబట్టే నేను అక్కడికి వెళ్ళినా, నిరుద్యోగుల సభ కాబట్టే వెళ్ళినా. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంతకు ముందు కూడా చాలా సభలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎక్కడైనా అస్మ మొహం కనిపించిందా చెప్పండి? ఎక్కడ కనిపించని బీఆర్ఎస్ సభలో అస్మ ఈ సరూర్ నగర్ లోనే ఎందుకు కనిపించింది అంటే, సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించబడ్డది. ఆ రోజు బీఆర్ఎస్ కాకుండా బీజేపీ పెట్టినా పోయేదాన్ని నేను, బీజేపీ పెట్టినా పోయేదాన్ని. ఇంకొకటి, ప్రతిపక్షాలు పెట్టాలి ఖచ్చితంగా, వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఇప్పటికైనా క్వశ్చన్ చేయాలి. మరి చేయొద్దు అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకొని మేము నష్టపోవాలా? గతాన్ని ఎందుకు మీరు గుర్తు పెట్టుకోలేకపోయిన? గతంలో ప్రవళిక చచ్చిపోయినప్పుడు ఇదే ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ లవ్ అఫేర్ తో చచ్చిపోయిందని, మీతో పాటు ఉన్నటువంటి ఆమె నిరుద్యోగి, ఆమె కూడా ఉద్యోగం కోసం ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆమె, ఎంతో మంది చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు చచ్చిపోయినా గానీ చంపినాడే సంతాప సభ పెట్టినటువంటి ఆ సభలోకి వెళ్ళి మళ్ళా మీరే అటువంటి ఫ్యామిలీలో అంటే నిరుద్యోగ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఈ విధంగా వాళ్ళ సభలో మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదనేది చాలా మంది భావన. అదే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అదే ట్రోల్ కూడా చేస్తున్నారు. ప్రవళిక విషయం అనేది బయటకు వచ్చింది కాబట్టే ఈయన దానికి కౌంటర్ అట్లా ఆ విధంగా చేయడం తప్పు కాబట్టి అది చెప్తున్నారు డేర్ గా. ఇప్పుడు 20 మంది చచ్చిపోయారు. 20 మంది చచ్చిపోయిన దానికి ఇదే మానవతరాయ్ గారు, చెనగందాయ గారు ఏం సమాధానం చెప్పారు చెప్పండి? చాలా స్టూడియోలో ఏమని చెప్పారు? వాళ్ళు వేరే వేరే విషయాల్లో చచ్చిపోతే కూడా నిరుద్యోగులన్న ఇది వేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇంకొకటి, చంపినోడే సంతాప సభ పెడుతున్నాడు అంటే, ఆయన ప్రవళికను చంపిండు, ప్రవళిక అంటే క్యారెక్టర్ ని చంపేసిండు అని చెప్పేసి మీరు మమ్మల్ని ఇంటిని తాగమని సావమని చెప్తున్నారా? ఇప్పుడు ఆయన చావమంటాడు, మీరు చావమంటారు, మధ్యలో మేము చచ్చిపోవాలా? మరి మేము చచ్చిపోవాలా? ఇంకొకటి, ఆ రోజు సభలో మా ముఖ్య టార్గెట్ ఏముండేనంటే, కేటీఆర్ గారు
ఫస్ట్ మాకు క్షమాపణ చెప్పాలి, ఉమ్. నిరుద్యోగ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, నేను చేసిన తప్పు ఇక పైన చేయనని ఒక క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత మీరేం చేస్తారో చెప్పాలి అనే ఎక్స్పెక్టేషన్ తోటి మేము పోయినాం ఒక సభకి. మీరు అడిగిల్లా కనీసం క్షమాపణ అడిగినాం. చెప్పు బహిరంగంగా? అడిగినాం, బహిరంగ క్షమాపణ చెప్పండి అని అడిగినాము. మీరు అడిగినాము బహిరంగంగా క్షమాపణ చెప్పండి అని అడిగినాము. ఆయన ఏం చేశారంటే బయట చిన్న చిన్న ఇంటర్వ్యూస్ లో చెప్పారు అది మా తప్పు, నిరుద్యోగులు మేము పట్టించుకోలేదు అని. అంటే అంతకుముందు ఇంటర్వ్యూస్ లో చెప్పేసరికి మాకు కూడా ఒక హోప్ వచ్చింది, అక్కడ కూడా బహిరంగ క్షమాపణ చెప్తారేమో. ఆ తర్వాత నిరుద్యోగులకి యూత్ డిక్లరేషన్ వల్ల నష్టపోయినాం, వాళ్ళు ఏం చేయలేదు, తర్వాత మీరేం చేస్తారో చెప్తారేమో అని అనుకున్నాం తప్ప అక్కడ ఏం జరిగిందంటే ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనే ధోరణిలోనే కేటీఆర్ అన్న స్పీచ్ వెళ్ళింది. మేము ఎంతసేపటికి మా వేదన మేము చెప్పుకున్నాం, మా ఆవేదనను మేము వ్యక్తం చేసినాం. అక్కడ ఏమైందంటే వాళ్ళు కూడా చివరికి మీరు మోసం చేసిరు అనే చెప్పారు తప్ప నెక్స్ట్ మేము ఏం చేస్తాం అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ మాకు కూడా లేదు. మేము ఆ సభకి వెళ్ళిందే మాకు క్లారిటీ వస్తుందనే వెళ్ళినాం. సో కొంతమంది ఇటువంటి పార్టీ మీటింగ్ లో పాల్గొని అసలైనటువంటి నిరుద్యోగ ఉద్యమాన్ని తాకట్టు పెడుతున్నారు. ఆస్మా లాంటి వాళ్ళే కావచ్చు, కొంతమంది ఓపెన్ గా స్టేట్మెంట్ కనబడుతున్నాయి, వీళ్ళంతా కూడా పార్టీలకు అమ్ముడు మేలు వీళ్ళంతా కూడా అని చెప్పేసి. దానికి కొన్ని ఉదాహరణలు కూడా మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో పైసలు తీసుకొని మీరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసింది అన్నటువంటిది ఒక ఆరోపణ. అప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో మేము ఆల్రెడీ ఇదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో May 29 రోజు ధర్నా జరిగింది లాస్ట్ ఇయర్. అప్పుడు నేను అనౌన్స్ చేసిన మీరు ఎంతసేపటికి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ ఇచ్చిరు, ఒకటి లిక్కర్ నోటిఫికేషన్ ఇచ్చిరు, ఈ 2 నోటిఫికేషన్లు ఇస్తున్నారు కాబట్టి ఇంకొకటి నేను అప్లై చేసుకోలేను కాబట్టి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్లు అయితే మేము అప్లికేషన్స్ వేస్తామని చెప్పేసి చాలా మంది వేసినాం. వేసిన తర్వాత ఈ పుకార్లన్నీ కామన్, సద్విమర్శలు వస్తాయి, విమర్శలు కూడా వస్తాయి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని విమర్శిస్తారు. నోటిఫికేషన్లు వేయలేదన్న కోపంతో మేము అక్కడ నామినేషన్ వేసినాం. గెలుపు ఎజెండాగా మేము ఎప్పుడు పోలేదు. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది అన్న ధోరణిలోనే మేము చెప్పే ప్రయత్నాలు చేసినాము. ఇంకొకటి ముందు వరుసలో ఉన్న వాళ్ళు అమ్ముడు పోతున్నారు అంటే ఇదే ముందు వరుసలో ఉన్న నిరుద్యోగులే కదా ఆ రోజు బస్సు యాత్రలు చేసింది, ఆ రోజు ప్రచారాలు చేసింది. అప్పుడు మీరెంతకు కొన్నారు మరి? మమ్మల్ని మీరు ఎంతకు కొన్నారు? ఇప్పుడు కేటీఆర్ ఎంతకు కొన్నాడు చెప్పండి. మేము అమ్ముడు పోయేటోళ్ళమని అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు మీ అధికారం కోసం మీరు ఎంతకు కొన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎంతకు కొన్నారు మీరే చెప్పాలి. లెక్కలతో సహా మీ దగ్గర ఉంటాయి కదా. ఈ పలానా అస్మాన్ నేను ఇంతకు కొన్నా, ఇంద్రనాయక్ ని ఇంతకు కొన్నా, ఒక మళ్ళీ వీళ్ళనందరినీ ఒక 46 జీవో వాళ్ళని ఇంతకు కొన్నా, గ్రూప్స్ అభ్యర్థులని ఇంతకు కొన్నా అని చెప్పేసి మీరు చెప్పగలరా? బస్సు యాత్రల్లోని ఇంత పెట్టేసి నేను పంపించిన అని చెప్పగలరా? స్వచ్ఛందంగా చేసిండ్రని మీరే ఒప్పుకున్నారు కదా, బస్సు యాత్ర స్వచ్ఛందంగా చేసిరని. స్వచ్ఛందంగా చేసిండ్రు అని చెప్పిన తర్వాత కూడా అమ్ముడు పోయిర్రు అని అంటున్నారంటే ఇప్పుడు కేటీఆర్ అన్న సమాధానం చెప్పాలి, బల్మూరు వెంకటన్న సమాధానం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరే బాగా అమ్ముడు పోయిర్రు అన్న అపోహలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి పంచాయతీ పెట్టుకొని మధ్యలో నిరుద్యోగులను ఎందుకు బ్లేమ్ చేస్తారు? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మీరేమో ఇప్పటి నుంచే 3 ఏళ్ల కాలంలోనే రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి అంటున్నారు. వాస్తవం కూడా కనబడుతున్నది. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మళ్ళీ బస్సు యాత్రలో మళ్ళీ మీరు పాల్గొంటారా? బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే పనిచేస్తామని మేము ఎక్కడా ప్రకటించలేదు. నిన్న సభలో కూడా బీజేపీ కూడా ఉంది. మీరు అంటున్నారు చురుకలేరు కాబట్టి వాళ్ళకు కూడా సభలు పెట్టాలనే చెప్తున్నాము. బీజేపీ కూడా పెట్టాలి, తీన్మార్ మల్లన్న కూడా పెట్టాలి, పార్టీ పెట్టారు కాబట్టి కవితక్క కూడా స్టాండ్ తీసుకొని పెట్టాలని చెప్తున్నాము. వీళ్ళు స్టాండ్ తీసుకోవట్లే, మేము ఇప్పటికైనా చెప్తున్నాం. తీసుకోరు అలానే ఉంటే రేపు బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తారా మీరు? పార్టీకి ఎవరు తీసుకోకపోతే నోటాకి ఓటు పడుతుంది. ఫస్ట్ నోటాకి కూడా కాదు, వీళ్ళు బుద్ధి తెచ్చుకొని మేము బహిరంగ క్షమాపణ చెప్తాము నిరుద్యోగులకి, మేము తర్వాత ఈ హామీలు అమలు చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ తప్పును ఒప్పుకొని చెప్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాం. తప్పేముంది? అంటే 10 సంవత్సరాల పాటు వాళ్ళు చేసినటువంటి మోసం మాత్రం మీకు ఏదో గుర్తుండదు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు మోసం చేస్తారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంది మరి చెప్పండి? ఓట్ వేయొద్దా? ఓట్ ని వినియోగించుకోవద్దా? మరి ఓట్ ఎట్లా వినియోగించుకోవాలి? నోటాకేస్తున్నాము. నోటాకి కూడా కాదు అంటే బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకేం చేయమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ దిగిపోయే ముందల బహిరంగ క్షమాపణ చెప్తారు. మేము కొన్ని పరిస్థితుల వల్ల బడ్జెట్ లేక రాష్ట్రం అప్పుల పాలైంది కాబట్టి నోటిఫికేషన్ లేకపోయినామనంటే కనీసము మీరు ఏజ్ రిలాక్సేషన్లు కూడా పెంచట్లేదు. అక్కడ నష్టపోతున్నారు కదా అభ్యర్థులు. నోటిఫికేషన్లు అటో ఇటో అయినా కనీసం నిరుద్యోగ భృతి అని ఇస్తున్నారా? అది కూడా ఇవ్వకపోయినా 50,000 యువ వికాసమైన ఇస్తున్నారా? విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తున్నారా? మహిళలకి స్కూటీలు ఇస్తున్నారా? కనీసం ఈ చిన్న చిన్న హామీలు కూడా మీరు నెరవేర్చకుండా మీరు ఇది చేస్తాం అది చేస్తాం అని తర్వాత చర్చలు జరపడానికి బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా కొంతమంది వ్యక్తులు సైతం కూడా సెక్రటేరియట్ తీసుకుపోయి కనీసం మీతో చర్చలు జరిపేటువంటి ఒక
ఆ పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఆ. ఆ 10 ఏళ్లలో అటువంటిది ఇక్కడ కూడా కనపడలేదు. కనపడలే. మీరు స్టేజ్ పైన ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి ఆస్మా బహిరంగంగా అందరికి వినపడేటట్టుగా, కేటీఆర్ నువ్వు పక్కనే ఉన్నావు అన్నావు, కేటీఆర్ అన్నా నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పేసి బ్లేమ్ లేపుతున్నారు. అదే, మీరు నాకు ఓకే. 5 లక్షలు ఇచ్చిరని అని blame అంటారు. చేస్తున్నారు. నాకు అవసరం లేదు, మీరు 10 నిమిషాలు టైం 10 ఇవ్వండి. నిమిషాలు టైం ఇవ్వమని అక్కడ చెప్పేసి మీకు అర్థం కావట్లేదు అంటే ఆయన టైం కూడా ఇవ్వట్లేదని నేను చెప్పిన కదా, స్టేజ్ పైన మీకు చెప్పిన. 10 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పేసి ఆ మాట వచ్చింది తప్పించి మరి అందరు వినపడేటట్టుగా నువ్వు క్షమాపణ చెప్పవని చెప్పేసి అందరు ముంగట నీకు మైక్ 12 నిమిషాలు దొరికినప్పుడు ఎందుకు అనలేకపోయాను? అదొకటే నేను మర్చిపోయినా. ఎందుకంటే వాళ్ళు ఆయన వరకు మైక్ వచ్చే వరకు చెప్తాడేమో అనుకున్నాం. ఆయనకు ఒక స్క్రిప్ట్ ఉంటది కదా ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇది మాట్లాడాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే చాలా స్టూడియోస్లలో కేటీఆర్ చెప్పిర్రు మా నిరుద్యోగులకి అన్యాయం చేసినాం కాబట్టి ఖచ్చితంగా అది మా పొరపాటు, వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్తామని చెప్పారు. కానీ అది చెప్పాల్సింది కేటీఆర్ కదా, నేను కాదు కదా. లేదు, మీరు అడగొచ్చు కదా, మీరు అడగొచ్చు కదా, మీరే మోసపోయింది వాళ్ళ చేతిలో. మేము అడిగినాం, అడిగితేనే ఖచ్చితంగా మీకు స్పష్టమైన హామీ వస్తది ఈ రోజు అని చెప్పారు. చాలా మంది అదే చెప్పారు మాకు. సుధీర్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు కానీ అందరు అదే చెప్పారు మాకు. అక్కడ అందరు కూడా అదే చెప్పారు. అక్కడ ఖచ్చితంగా కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు మీకు స్పష్టమైన హామీ ఇస్తారు, ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. చెప్పినందుకే మేము మా సభకు పోయినాం. అక్కడ తర్వాత అలాంటి క్షమాపణలు గాని తర్వాత హామీలు గాని ఏవి కూడా రాలేదు. ఈ సభలో అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత క్షమాపణ అలాగే హామీ కూడా మాకు రాలేదు. అది కూడా చెప్తున్నాం మేము. రేపు భవిష్యత్తులో ఆస్మాకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే పోతుంది బీఆర్ఎస్ పార్టీ వైపు. టికెట్ ఎందుకు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాకు? ఎందుకంటే వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు ఇప్పటికే, మేము మా బీఆర్ఎస్ పార్టీ ఆస్మా అంటున్నారు అందరూ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 3 సంవత్సరాల క్రితం మా కాంగ్రెస్ అస్మా అన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ అస్మా అంటారు. టికెట్ ఇవ్వలేదు. 2 సంవత్సరాల తర్వాత బీజేపీ అస్మా అని కూడా అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి పరిస్థితులు ఇప్పుడు ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మీరు కూడా అంటా ఉన్నారు క్షమాపణ చెప్పింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆప్షన్ కనబడుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. అవును కదా, మరి అదే అటువైపు ఏమైనా వెళ్తారా? స్పష్టమైన హామీ రావాలి, క్షమాపణ రావాలి. మాకే కాదు, చనిపోయిన కుటుంబాలకి క్షమాపణ చెప్పాలి. మేము బతుకున్న శవాలుగా మేము బతుకున్నాము, కానీ చనిపోయిన కుటుంబాలకి క్షమాపణ చెప్పాలి. ఉద్దేశం ఉందండి పొలిటికల్ లో మీరు పోటీ చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఎందుకు ఉంది అని అంటే, మా మీద అడ్డమైన కేసులు పెడుతున్నారు, మా జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇంకొకటి, బీఆర్ఎస్ హయాంలో మేము కొట్లాడినాము కానీ అమ్మాయిల పైన ఎప్పుడు కేసులు అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి అమ్మాయిని నేనే కేసు వేయించుకున్న అమ్మాయి. ఆ తర్వాత వరుస పెట్టి ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో వాళ్ళందరి పైన కేసులు ఉన్నాయి. ఇప్పుడు మా జీవితాలు ఏంది చెప్పండి, మా జీవితాలు ఏంది? మరి ఆగం చేసుకోమంటారా? మరి కొట్లాడుతూనే ఉన్నాం మేము. మరి మాకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏ మాకు జాబ్, అది పోయినప్పుడు ఆప్షన్ బి ఏం చేయమంటారు చెప్పండి. అంటే అదే పోటీలో ఉంటారు, ఉండడం తప్పేం లేదు, ఎవరైనా పోటీ చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు రాజకీయంలో ఉండొద్దా? అంటే మీరు అంటున్నారు ఆప్షన్ ఇక్కడ కూడా కనబడట్లేదు వేరే పార్టీల వైపు కూడా, కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఏమన్నా ఆస్మా పోయి ఎందుకు? ఇప్పుడు బీజేపీ ఉంది, బట్ బీజేపీ ఓన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ముఖం అటువైపు అయితే వెళ్ళరు. మీరైతే ఎట్లా వాళ్ళు కూడా ఉద్యోగాలలో మోసం చేసిన కూడా అటువైపు అయితే వెళ్ళరు. ఫస్ట్ అయితే వాళ్ళని అడిగినాం, బీజేపీ వాళ్ళని కూడా అడిగినాం మేము, మీరు ఒక సభ పెడతారా లేకపోతే నిరుద్యోగుల పక్షాన వచ్చి మాట్లాడతారా, వాయిస్ వినిపించండి, మీరు కూడా చెప్పండి, అవును మేము ఈ పరిస్థితిలో ఇవ్వలేకపోయినాం, ఇట్లా ఇస్తాం. మేము ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇవ్వలేదో కారణమే చెప్పమంటున్నాం. కారణం కూడా చెప్పట్లేదు, ఖాళీలు చెప్పట్లేదు. అట్లాంటప్పుడు ఎట్లా నమ్ముతాం చెప్పండి? ఎట్లా నమ్ముతాము? మేనిఫెస్టోలో ప్రకటించిన ఉద్యోగాలు మీరు వేరే ఏ పార్టీలు ప్రకటించలే, వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కానీ ఆ ప్రకటించిన ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మేము నమ్మకాన్ని కోల్పోతాం కదా. కోల్పోయినాం కాబట్టి ఆల్టర్నేట్ పార్టీలను చూస్తున్నాము, తప్పేముంది? సో కేటీఆర్ తో పాటు ఫోటోలు దిగాలని, కేటీఆర్ పక్కన కూకోవాలన్నటువంటి ఇటువంటి షోకు బాగానే ఉంటుందా నిరుద్యోగులకి? ఎందుకంటే కుర్చీల కోసం కొట్లాట దర్దాపుగా పార్టీలలో చూస్తూ ఉంటాం, కానీ మీరు కూడా కుర్చీల కోసం స్టేజ్ పైన కొట్లాడడం ఏంది? నాకెందుకు వేయలేదు కేటీఆర్ పక్కన పెట్టి కుర్చీ అని చెప్పేసి ఆస్మా పెద్ద ఎత్తున లొల్లి పెట్టింది అక్కడ. నేను దానికోసం లొల్లి పెట్టాను, కుర్చీ కోసం లొల్లి పెట్టలేదు. కుర్చీ కోసం కాదు, నా కుర్చీ నాకుంది, దానికోసం ముందుగా వేయలేదు కదా, ముందుగా మీకు లేదు కదా, వేరే సైడ్ పక్క పొంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ అక్కడికి వచ్చి సుధీర్ రెడ్డి అది అక్కడ ఉన్నటువంటి మధ్యలో కూర్చొని అదే చెప్తా వినండి. ఏమైందంటే మా చిక్కడపల్లి వాళ్ళు, అశోక్ నగర్ వాళ్ళు వచ్చినాము, అయితే వాళ్ళ పేర్లు అక్కడ స్టేజ్ పైన లేవు.
అయితే నేను ఉండి చెప్పిన ముందు వరుసలో కొట్లాడేటోళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు, మరి వీళ్ళ పేర్లు లేకపోతే నేను రాను. మా వాళ్ళు నా దగ్గర మాట తీసుకున్నారు, ఇప్పుడు మేం లేని సభలో నువ్వు ఉండొద్దు, మనమందరం యూనిటీగా కొట్లాడేటప్పుడు అందరికి అవకాశం ఉండాలి, మాట్లాడే అవకాశం అందరికి ఉండాలి, ఆ అవకాశం లేనప్పుడు మనం పోవద్దు అని చెప్పేసి చాలా మంది నాతో మాట తీసుకున్నారు. సరే అని చెప్పేసి నేను అక్కడ కూడా అదే అన్న వాళ్ళందరూ కొట్లాడేటోళ్ళు వాళ్ళని కిందనే ఆపేసేసరికి కోపం వచ్చింది నాకు. నేను కూడా ఈ సభలో ఉండను, వాళ్ళు ఉంటేనే నేను ఉంటా అని చెప్పేసి నేను దిగబోతుంటే లేదు అవసరం లేదు అందరు ఉంటారని చెప్పేసి వాళ్ళని కూడా పైకి ఎక్కించేసరికి అటు కూర్చున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఎవరినైనా ఒక లీడర్ని కలిసి ఫోటో దిగాలని ఎవరికైనా ఉంటది. ఇప్పుడు నన్ను చూసినప్పుడు కూడా చాలా మంది దిగుతుంటారు, మా స్టూడెంట్స్ సోషల్ మీడియాలో చూస్తుంటారు కాబట్టి అట్లా ఒక ఫోటో దిగడంలో తప్పేముంది, దిగినా అందులో నెక్స్ట్ స్పీచ్ నాదే ఉండే కాబట్టి అటే కూర్చున్నా, స్పీచ్ అయిపోయిన తర్వాత పోయి మళ్ళీ ఇటు కూర్చున్నా అంతే. కేటీఆర్ మళ్ళీ ఏమైనా ఫోన్ చేసిండా మీరు మాట్లాడిన తర్వాత, సభ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా చేయలేదు? నేను చెప్తున్నా కదా ఇప్పటిదాకా నాకు కేటీఆర్ అన్న నుంచి కానీ ఎవరి నుంచి కానీ నాకు బీఆర్ఎస్ సుధీర్ రెడ్డి లేకపోతే రాకేష్ రెడ్డి చేయలేదు, ఎవ్వరు చేయలేదు. మీరు మా రాకేష్ అన్న, మా పులిబిడ్డ ఉన్నటువంటి సీన్ అన్న అని చెప్పేసి 100% మా పాలమూరు నుంచి అంత డేర్ డాష్ గా ఉన్నారు కాబట్టి అన్న తప్ప. రాకేష్ రెడ్డి అన్న ఏంటంటే ఒక జీవోల గురించి స్పష్టంగా మాట్లాడతారంట, చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఏ లీడర్ అంత చొచ్చుకుపోయేటట్టు మాట్లాడారు కాబట్టి రాకేష్ అన్న గురించి కొన్ని విషయాలు నేను ఎక్కువ చెప్పడం జరిగింది. తప్పేముంది, ఆయన నిజంగానే ఒక జీవో ఇప్పటి నుంచి ఓన్ చేసుకుంటున్నారా అని బీఆర్ఎస్ వాళ్ళు? అట్లనేం లేదు, అన్న అసలు బీజేపీలో ఉన్నప్పటి నుంచి అయినా మంచి లీడరే అన్న. ఆ క్రమంలోనే అన్నకి అప్పటి నుంచి అయినా కొన్ని చెప్తుంటాము, అందులో భాగంగానే మేము ఒకటి చెప్తే అన్న 10 విషయాలు తెలుసుకుంటారు ఏదైనా జీవో గురించి చెప్తే. ఆ టాలెంట్ వేరే ఏ లీడర్ కి లేదు కాబట్టి చెప్పినాం. సో నిరుద్యోగులు అంతా కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ మీరు అంతా కలిసి నిరుద్యోగులు అంతా కలిసి మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఫస్ట్ మేము ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నాం, ఇప్పుడైతే సతమతం అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సభకి పోయినందుకు మేము అక్కడ అంటే మా ఆవేదన చెప్పినందుకు ఆనందించాలో లేకపోతే బయట నుంచి వచ్చే నిందలకి బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ మాది. ఆ రోజు నుంచి ఎవ్వరు కూడా బయటికి రాని, మేబీ నేనే అనుకుంటా ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతున్నా, అందరు కూడా ఒక బాధలు ఉండిపోయారు. అరే ఇన్ని రోజులు మనం ప్రతిపక్షాలు స్పందించట్లే అని మనమే మాట్లాడినాము, ఈ రోజు ఒక ప్రతిపక్ష పార్టీ వచ్చి సభ పెడితే మన మీద నిందలు పడ్డాయి కదా అన్న బాధలో ఉండిపోయినాం. నిజం చెప్పాలంటే ఏ పార్టీ కప్పుకోలేదు, అయినప్పటికీ మాకు ఒక రంగు పడిపోయింది. మెయిన్ అఫీషియల్ మీడియాలోనే వీళ్ళు పింక్, నా స్కార్ఫ్ రెడ్ ఉంది కానీ నా దాంట్లో మార్చిన కలర్ మాత్రం పింక్ మార్చేసి పెట్టేసారు. అట్లా వాళ్ళే రంగులు మార్చేసి పెట్టేసరికి బాధ అనిపించింది నాకు కూడా. అందుకే నిన్న మొత్తం ఎటు వెళ్ళలేదు, కనీసం నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. మీరంతా కూడా పేడ్ బ్యాచ్ అని చెప్పేసి అంటారు. అంటే నేను ఏమంటున్నా తప్పు కదా, ఇప్పుడు తప్పు మీన్స్ మీ దాంట్లో కూడా మీరు కొన్ని రాజకీయ పార్టీల కోసం కొంతమంది ఓ పార్టీ వైపు, కొంతమంది ఇంకొక పార్టీ వైపు, కొంతమంది ఏమో మళ్ళీ మారేమంతానే వస్తాడని చెప్పేసి మీ స్టూడెంట్ లో ఉన్నటువంటి లీడర్లే వాళ్ళు వీడియోలు తీసుకుని వాళ్ళు పోస్టులు చేస్తూ ఉంటారు. ఇటువంటి వల్ల నిరుద్యోగ అసలైనటువంటి నిరుద్యోగులకు మీ స్వార్థం కోసం నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోవడం కదా. ఇప్పుడు ఇక్కడ నా స్వార్థం ఏం లేదు, కొట్లాడే స్వార్థం ఎవరిది లేదు. పార్టీలతో అంటగాగుతూ ఈ నిరుద్యోగుల కోసం కొట్లాడడం అనేది 2 పడవల మధ్య ప్రయాణం చాలా డేంజర్ కదా. ఓకే చెప్తా. ఇప్పుడు ఎన్ఎస్యుఐ ఉంది, బీఆర్ఎస్వి ఉంది, బీజేవైఎం ఉంది. దీంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరా? దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు నిరుద్యోగులు కాదా? మరి వాళ్ళు స్టాండ్ తీసుకొని ఎందుకు కొట్లాడట్లే? ఎన్ఎస్యుఐ వాళ్ళు ఎందుకు కొట్లాడట్లే? అధికారంలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడరు. బీఆర్ఎస్వి కూడా కొట్లాడట్లే. ఎందుకు కొట్లాడట్లే? మొన్న ఒక సభ పెట్టిర్రు ఫస్ట్ టైం వాళ్ళు నిరుద్యోగుల పక్షాన. అంతకుముందు ఎందుకు కొట్లాడలే వాళ్ళు? కొట్లాడలే. బీజేవైఎం అయితే అడ్రస్ లేదు, ఇక నిరుద్యోగుల పక్షాన ఎందుకు కొట్లాడట్లే? ఎంత ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొట్లాడుతున్నారు బీఆర్ఎస్వి అయినా బీజేవైఎం అయినా. మరి నీట్ పేపర్ లీక్ విషయంలో ఇప్పుడు ఆపోజిట్ అది బీజేపీ పార్టీ కాబట్టి ఎన్ఎస్ఏ స్టాండ్ తీసుకొని కొట్లాడింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన కొట్లాడాల్సిన బాధ్యత ఈ పార్టీల విద్యార్థి సంఘాలకు లేదా? ఉంది కదా. మీ దాంట్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు మీరు? ఇంకొకటి, అదే ఎన్ఎస్సీలో ఉన్న వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా దిల్సుఖ్ నగర్ లో ఎస్ఐపిసి చదివేటోళ్ళు కూడా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్విలో చదువుతున్న నిరుద్యోగులు కూడా క్యాంపస్ లో పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పీజీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నిరుద్యోగులే. ఇంకొకటి, బీజేవైఎంలో ఉన్న వాళ్ళు, ఏబీవీపీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది లా చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, వాళ్ళు కూడా నిరుద్యోగులే. ఏమైతుందంటే ఒక కొట్లాటకు వచ్చేసరికి ఓన్లీ మా బీజేపీ వాళ్ళు రావాలి, ఓన్లీ మా బీఆర్ఎస్వి వాళ్ళు రావాలి, ఓన్లీ మా ఎన్ఎస్వి వాళ్ళు రావాలి, ఇట్లా డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోతే ఇప్పుడు నా మనసులో ఒక పార్టీకి నేను అనుకుంటా, అమ్మాయి అసలు నేను ఎవరితోనో పోవాలి, నా పరిస్థితి అట్లా అయిపోయింది.
నేను బీజేపీ పిలిచినా పోతా, బీఆర్ఎస్ పిలిచినా పోతా, నేను ఆఖరికి కాంగ్రెస్ ఒక సభ పెట్టి పిలిచినా పోతా నేను. ఎందుకంటే నిరుద్యోగులు అని ఒకటి ఉంటే చాలు నాకు, నేను వెళ్ళిపోతా. అట్లా ఉంది నా పరిస్థితి. కొంతమందికి కాంగ్రెస్ అంటే ప్రేమ ఉంటది, వాళ్ళు పిలిస్తే వాళ్ళు వెళ్తారు. ఇంకొకటి, ఇక్కడ చేతులారా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల్ని వాళ్ళు దూరం చేసుకున్నారు. దూరం చేసుకొని ఈరోజు మా మీద నిందలేస్తే మాత్రం అది మీకే ఉసురు దాక్తది. నిజం చెప్తున్నాను. కాదు, నేను ఇప్పుడు గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడంలో సఫలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఒక గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వనటువంటిదే కనబడతా ఉంది. మెగా డిఎస్సి కావచ్చు. సో ఎంతో కొంత మెగా డిఎస్సి అనకండి, 11,000 డిఎస్సి, 5,000 డిఎస్సికి ఇంకొక 5,000 కలిపి మెగా డిఎస్సి ఎట్లయితుంది? అది ప్రకటించింది 25,000 డిఎస్సి. ఆ డిఎస్సి అంటే చాలా రోజులు పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు అనేది కూడా ఎన్నో కొన్ని సరే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చిన అనే దానికంటే వీళ్ళ దాంట్లోకి వచ్చిన కాడి నుంచి సరే వాళ్ళు ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు సరే 70,000 అని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా 1,30,000 కూడా మీకు బాగే ఉన్నదైతే సరే అయినప్పుడు కూడా ఎంతో కొంత 3 సంవత్సరాలు చేసినప్పుడు అసలే ఉద్యోగాలు ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఇదే ప్రధానమైనటువంటి క్వశ్చన్ పడతా లేదు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 9,000 గురుకులాలు ఇచ్చింది బీఆర్ఎస్ కదా, 9,000 గురుకులాలు ఇచ్చింది వాళ్ళే. నేను అది రాసిన కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు. 9,000 గురుకులాలు వాళ్ళే ఇచ్చారు. 544 పోస్టులతోటి డిగ్రీ లెక్చరర్ వాళ్ళే ఇచ్చారు. 1,200 పోస్టులతోటి జేఎల్ నోటిఫికేషన్ వాళ్ళే ఇచ్చారు. తర్వాత డిఎస్సి 5,000 పోస్టులతోటి వాళ్ళే ఇచ్చారు. వీళ్ళు నోటిఫికేషన్స్ అన్ని ఇచ్చారు. కాకపోతే మన ఎలక్షన్స్ ముందు ఇచ్చేసరికి అది వాళ్ళ ఖాతాలో పడలేదు. అంతే కదా, వాళ్ళ డ్రామా. ఇప్పుడు జరిగేది కూడా డ్రామానే. ఇప్పుడు ఏం చేయమంటారు? జీవో 46 తీసుకొచ్చి కూడా ఇప్పుడు ఎవరైతే పోలీసు అభ్యర్థులు ఉన్నారో మిగతా దానికోసం ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో ఉద్యోగాల కోసం వాళ్ళ పుట్ట కొట్టేది కూడా అదే కదా. అదే ఇప్పుడు వాళ్ళు 46 జీవో తెచ్చారు, వీళ్ళు జీవో నంబర్ 4 తెచ్చారు. ఆ జీవో నంబర్ 4 వల్ల నేను 4 years నుంచి ప్రిపేర్ అవుతున్న డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ కి నేను ఎలిజిబుల్ కాను. అంటే ఎలిజిబుల్ అవుతా, బట్ నాకు పిహెచ్డి లేకపోవడం వల్ల నేను దాంట్లో హై స్కోర్ ని నేను చేయలేను. నాలాంటి అభ్యర్థులు చాలా మంది నష్టపోయి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, కేసు ఎప్పుడు వేద్దాం అన్నట్టు మేము కూర్చున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తేనే కేసు వేయాలి. అది అంతా ఇప్పుడు ఈ జీవోలు కూడా అన్యాయం చేస్తున్నాయని మేము స్పష్టంగా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళి చెప్పినా సరే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీరు విద్యాశాఖ మంత్రిని కలవండి. అప్పుడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎవరో ఉంటే ఆమెకు అర్థమైనా కాకపోయినా కనీసం కలిసే అవకాశం ఉండే, పక్కన పెడితే కలిసే అవకాశం ఉండే. ఇప్పుడు కనీసము కలిసే అవకాశం లేదు, దానికి సొల్యూషన్ కూడా లేదు. ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. మీరు అన్నట్టు బట్టి విక్రమార్క సార్తో కలిసే వెసులుబాటు ఉంది కదా అంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాదు. విద్యాశాఖ మంత్రి కానప్పుడు ఆయనకి ఏ రైట్స్ ఉండవు. ఇప్పుడు ఆయన ఎంతసేపటికి వింటారు, పురాణం వింటారు. తర్వాత సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? మాకు రేవంత్ రెడ్డి గారితోనే దొరుకుతుంది. ఆయనతోనే దొరికినప్పుడు మాకు ఆయనతో కదా చర్చలు కావాలి. ఇంకొక విషయం ఏంటంటే మాకు దగ్గరగా ఉండి ఎన్నికల టైంలో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కేటీఆర్ ను కలిసి కేటీఆర్ పెట్టే మీటింగ్ అది కూడా ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఇవ్వాలి హామీ. ఇప్పుడు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు అన్నట్టుగా బట్టి విక్రమార్క కాదు కదా విద్యాశాఖ మంత్రి అన్నప్పుడు. అందుకే కేటీఆర్ చెప్పలేదేమో. అది కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మేబీ కేసీఆర్ గారు కూడా నిరుద్యోగులతో ఇప్పటిదాకా చర్చలు జరపలేదు. ఆ డిమాండ్ కూడా మా దగ్గర ఉంది. కేసీఆర్ గారు కూడా నిరుద్యోగులతో చర్చలు జరపాలి. అవును, మా వల్ల తప్పిదాలు జరిగినాయని క్షమాపణ చెప్పాలి. అప్పుడు నమ్ముతా నిరుద్యోగులందరూ. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పినంత మాత్రాన నేను బీఆర్ఎస్ కి వేయండి అంటే వేయరు నిరుద్యోగులు, బీజేపీకి వేయండి అంటే వేయరు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది. ఫైనల్ కి ఇంకా 3 years టైం ఉంది. 3 years లో ఏమైనా జరగచ్చు. ఏమో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే నేనే పాలాభిషేకం చేస్తానేమో రేవంత్ రెడ్డికి. ఈ జీవోలని రద్దు చేసిస్తే నేనే జైలు కొడతానేమో మళ్ళా. అది కూడా జరగచ్చు కదా. ఇక్కడ మా కోపం ఏంది? నోటిఫికేషన్లు ఇవ్వలేదనే కదా. నోటిఫికేషన్లు ఇవ్వలేదు అనే స్టేజ్ నుంచి ఆఖరికి రేవంత్ రెడ్డిని తిట్టే స్థాయికి వచ్చినామంటే ఎందుకు వచ్చినాము? మీరు నోటిఫికేషన్స్ ఇస్తే ఎందుకు వస్తాము? ఒకవేళ మాకు మిస్ అయినా 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి కదా, వాళ్ళన్నా బాగుపడతారు కదా. మాకు రాకపోతే మేము ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకుంటాం. ఇప్పుడైనా చూసుకోవచ్చు కదా అని మీరు అంటారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మీరు మాట ఇచ్చినప్పుడు అదే ఆశతోటి చదువుకున్నాము. వేరే ఉద్యోగాలు ఎందుకు చూసుకుంటాం? మాకు రావాల్సినవి మేము వసూలు చేసుకుంటాం. మీరు కొంతమంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు పుస్తకాలతో వీళ్ళు కుస్తీ పట్టేవాళ్ళు కాదు. వీళ్ళు రెగ్యులర్ గా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు చేసేటువంటి వాటికి పరిమితం అయిపోతా ఉంటారు తప్పించి వీళ్ళు రెగ్యులర్ గా చూస్తే రోడ్డు మీద కనబడతారు కదా, వీళ్ళు ఎప్పుడు చదువుతారు అన్నటువంటిది కూడా చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు మనకి 24 గంటల సమయం ఉంటది. 24 గంటల్లో మీరు మా అంటే 5-6 గంటలు నిద్రపోతారు. మిగతా టైం మొత్తం మీరు నిద్రనే పోతారంటే మీరు నమ్ముతారా? మిగతా టైంలో మీ కాలయాపన, మీ టైం టేబుల్ మీకు ఉంటది కదా. దేనిదైనా రోజు కత్తులు పట్టుకొని ఉద్యమాలు చేయట్లేదు కదా. వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఒక మూమెంట్ పెట్టుకుంటున్నాం మేమైతే. మరి మిగతా టైంలో ఏం చేస్తాము? ఇంకొకటి, మీరు చూస్తున్నట్టు చదివితేనే మేము చదివినట్ట,
అయినా మీరు పెట్టే ఎగ్జామ్స్ లో మేము ఎందులో అర్హత సాధించలేదు చెప్పండి. టెట్టులోనా, నెట్టులోనా, సెట్టులోనా ఎందులో అర్హత సాధించలేదని మీరు మమ్మల్ని ఏలెత్తి చూపిస్తున్నారు. మీలాగా యూనివర్సిటీలలో 0-1 1 మార్క్ వచ్చిన మీ రాజకీయాన్ని పలుకుబడిని ఉపయోగించుకొని మేము మార్కులు సాధించలేక సీట్లు కొట్టుకోలేదు. మేము ఎగ్జామ్స్ రాస్తాము, అప్లై చేస్తాము, మెరిట్ లో ఉంటాము, వెరిఫికేషన్లకు పోతాము, మేము అక్కడ సీట్లు సాధించుకుంటాం. అలాంటి విద్యార్థులం మేము. కావాలని పలుకుబడులను ఉపయోగించి, వెనకాల పేరును ఉపయోగించి, రాజకీయాన్ని ఉపయోగించి మేము అధికారంలో ఉన్నాం, మాకు సీట్లు కావాలని తెచ్చుకున్న దొంగ నిరుద్యోగులం అయితే మేము కాదు. మేము కూడా వెరిఫికేషన్లకు పోతాము. మేము పోయినప్పుడు కూడా అక్కడ వాళ్ళందరూ గుర్తుపడతారు మమ్మల్ని. మీరు మూమెంట్స్ చేస్తున్నారు కదా, అవును చేస్తున్నాం, చదువుతున్నాం కూడా. చదవందే చేస్తామా? ఒకవేళ మీరు అన్నట్టు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకొకటి మేము అట్లా కూడా చెప్పినాం, రాజకీయ నాయకులు మనల్ని అంటున్నారంటే మన లోపల ఎవరో దొంగలు ఉన్నారు కాబట్టి సర్టిఫికెట్లు పట్టుకొని రాలి. ఎవరెవరు లాస్ట్ టైం నోటిఫికేషన్ లో వెరిఫికేషన్ల దాకా ఎవరెవరైతే పోయిర్రో వాళ్ళు మాత్రమే ముందు వరుసలో ఉండి కొట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్ గా కొట్లాడేటోళ్ళని నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు కొట్లాడుతారు, ఇంత హైగా మమ్మల్ని తిట్టేంత అవసరం ఏముంది అంటారు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వల్ల నేను గురుకులాల్లో నష్టపోయినా, మీరు పీజీటీ ఫస్ట్ ఇవ్వడం వల్ల అక్కడ నష్టపోయినా, అక్కడ నేను ఉద్యోగాన్ని కోల్పోయినా, నాకు రీజన్ ఉంది నేను కొట్లాడుతున్నా అంటే. 1 సంవత్సరంన్నర పాటు నేను గురుకుల మూవ్మెంట్ లోనే తిరిగిన, అది మీకు కూడా తెలుసు. మీ మీడియా ద్వారానే నేను చాలాసార్లు వ్యక్తం చేసిన. ఆ తర్వాత డిగ్రీ లెక్చరర్ వస్తుంది అని అనుకుంటే జీవో నంబర్ 4 వల్ల అది కూడా ఆపేసిర్రు. జూనియర్ లెక్చరర్ అంటే హారిజెంటల్ రిజర్వేషన్ తెలిసి ఉమెన్ రిజర్వేషన్ లో ఉన్న నా పోస్ట్ కాస్త జనరల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ నేను నష్టపోయినా. నేను ఎక్కడ నిరుద్యోగిని కాకుండా పోయినా, నేను ఎక్కడ చదవకుండా పోయినా చెప్పండి. చదవకపోతే నేను టీజీపీఎస్సీ బోర్డు దాకా వెరిఫికేషన్ కి ఎందుకు పోతా? నేను వెరిఫికేషన్ సర్టిఫికెట్లు కూడా పెడతాను, మీడియా ముఖంగా పెట్టాను. మీ నిరుద్యోగులలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి దాంట్లో లేరంటారా పొలిటికల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఉండొచ్చు? తప్పేముంది ఉంటే కూడా తప్పేముంది. ఉద్యమం పక్కదారి పడుతుంది కదా. పక్కదారి ఎందుకు పడుతుంది? ఇప్పుడు మేము సింగిల్ గా కొట్లాడుతున్నాం, వాళ్ళు పార్టీలతోనో కొంచెం అనుబంధంగా ఉండి కొట్లాడుతున్నారు. మొత్తానికైతే కొట్లాడుతున్నారు కదా, తప్పేముంది అంటున్నా. కొట్లాడుతున్నారు కదా, ఏదైతే ఏముంది నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నారు కదా, తప్పేముంది? రాజకీయాలు అంటే అంత బూతుగా ఎందుకు చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఓకే, రాజకీయంలో ఉన్న వాళ్ళు అంత చెడ్డగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రాజకీయం అంటే చాలా మందికి తప్పుగా కనిపిస్తున్నట్టు. కానీ చదువుకున్న వాళ్ళు అటు అనుబంధంగా ఉండి ఉద్యమాలు చేస్తుంటే తప్పేముంది? జీవోలు అర్థం కాకుండా మాట్లాడే సన్నాసుల కంటే జీవోలు అర్థం చేసుకునే నాయకులు చాలా బెటర్ కదా. అట్లాంటి వాళ్ళు మా వాళ్ళు చెప్తే ఇంకా మంచిది కదా. ఇప్పుడు సంవత్సరంన్నర పాటు ఎలాంటి నాయకుడితో అనుబంధం లేకుండా కేవలం ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వినతి పత్రాలు పట్టుకుపోయి పిచ్చోళ్ళ లెక్కలు తిరిగిన రోజులు మీకు గుర్తున్నాయి కదా. ఎంత తిరిగినా చెప్పండి, ఈ రోజు ప్రతి నాయకుడు గుర్తుపడుతున్నాడంటే వాళ్ళ ఇంటి గడప నేను ఎన్నిసార్లు దొక్కింటా వినతి పత్రాలు పట్టుకొని. ఎంతమంది వర్షంలో తడుచుకుంటూ ఎండకి వానకి అట్లా వచ్చి చలికి వణుకుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. అవన్నీ తిరిగినాము నష్టపోయినాం కాబట్టి ఈ రోజు మాకు కడుపు మంట. ఓకే, ఈ చివరిగా ఒక మాట అంటే, నేను ఒక గొప్ప పని చేశాను, నేను ఆ సభలో పాల్గొని నేను నిజంగా కూడా ఒక మంచి సందేశాన్ని నా నిరుద్యోగులకు అందించినటువంటి ఆ హ్యాపీ అనిపిస్తుందా, లేకపోయినట్టు ఎంతో కొంత చూసి అడిగేస్తే బాగుండు అన్నటువంటి ఫీలింగ్ కలిగిందా? ఏమనిపించింది సభ అయిపోయిన తర్వాత, నేను మాట్లాడిన అయిపోయిన తర్వాత, ఈ 2 రోజుల తర్వాత? నిరుద్యోగులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకున్నదంతా నేను కక్కేసిన, వాళ్ళ మనసులో ఉన్నదంతా నేను కక్కేసిన. చాలా మంది అక్కడ దాకా నాకు తెలుసు, పోలీస్ నోటిఫికేషన్ పోస్టులు 5,000 ఇస్తాము అని ప్రకటించినప్పుడు ఎంతమంది నేను ఆత్మహత్య చేసుకుంటా కానీ చేసిన మెసేజ్లు నాకు గుర్తున్నాయి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానికి మీరు సావకండ్రా బాబు, మీకు దండం పెడతా, మీరు అట్లా చేసుకోండి అని అడుక్కునే కంటే వాళ్ళలో పౌరుషాన్ని రగిల్చడమే నాకు కరెక్ట్ అనిపించింది. పౌరుషాన్ని రగిలిస్తే తెలంగాణ బిడ్డలు ఎట్లుంటారంటే, దీని అమ్మ ఏదైతే అదైంది, పోస్టులు పెంచే వరకు మనం పోరాడదామన్న కసి వాళ్ళలో రావాలని చెప్పేసి నేను అట్లా వ్యవహరించిన. ఇంకొకటి ఏంటంటే, నేను తప్పుగా మాట్లాడినా నేను ఎక్కడ అనుకోవట్లే. ఒకవేళ మీరు అనుకున్నట్టు నేను మాట్లాడిన వేదిక తప్పై ఉండొచ్చు, కానీ నేను మాట్లాడిన మాటలు తప్పు కాదు. మీరు మాట్లాడడంలో ఖచ్చితంగా అది తప్పు కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాబట్టి చూసేటోళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి అది తప్పుగా కనిపిస్తుందేమో, అది వాళ్ళ చూసే విధానంలో ఉంది. కానీ నేను మాట్లాడింది అయితే తప్పని నేను అనుకోవట్లేదు. ఇంకొకటి, బాధపడుతున్నావా ఇట్లా చేయకుండా ఉండాల్సిందే అంటే అట్లే బాధపడట్లేదు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు వేసే నిందలకు బాధపడుతున్నా. అరే కనీసం అర్థం చేసుకోవట్లేదు కదా, వీళ్ళ కోసం తిరిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు
కాంగ్రెస్ నిరుద్యోగి అని అప్పుడు అన్నారు. కానీ ఇంత సోషల్ మీడియాగా అప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇంత ఫోకస్ అవ్వలేదు. ఇప్పుడు అట్లా లేదు. మనం చిన్నగా నడిచినా దుంకినా కూడా సోషల్ మీడియాలో మనం పెడుతున్నాం కాబట్టి ఈమె బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్, బీఆర్ఎస్ ఇది కేటీఆర్ మనిషి అట్లా ఇట్లా అని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నారు. కాబట్టి నేనైతే ఏం బాధపడట్లేదు. కాకపోతే వీళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటున్న ఒక బాధ అయితే ఉండిపోయింది. అదొక్క బాధ అయితే ఉంది. ఎట్లా ఉంది పార్టీల వైపు ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆస్మా? పార్టీల వైపు అని అంటే ఒకటి, ఏదైనా సరే నిరుద్యోగులకు న్యాయం జరగాలి. అది ఏ పార్టీ అయినా పర్లేదు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ పక్షాన కొట్లాడే ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం. పోటీ చేస్తారా ఈసారి ఎమ్మెల్యేగా? చెప్పలేము. ఈ ఉద్యోగాలు అవకాశాలు ఏమైనా వచ్చినాయి? అట్లేం రాలేదు ఇప్పటి వరకు అయితే. జూబ్లీ హిల్స్ లో కూడా మేము సొంతంగా తీసుకున్న నిర్ణయం, ఏ పార్టీ డిసైడ్ చేసింది కాదు. అట్లా అనుకున్నారు. బాగా వంట పట్టినట్టుంది కదా రాజకీయాలు, అంటే పొలిటికల్ లీడర్లు ఎట్లయితే మాట్లాడతారో కొంత ఆస్మా కూడా అటువంటి లాంగ్వేజ్ కూడా తప్పంటారా? చెప్పండి. ఎవరైనా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. తప్పుగా ఎందుకు? నేను తప్పుగా అనట్లేదు, మీరు వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఏమైనా పార్టీ అవకాశం ఇవ్వాలనేది నా ఆలోచన కూడా. అటువంటి ఏమైనా అవకాశాలు వచ్చినాయి? అవకాశాలు అయితే ఏం రాలేదు. ప్రజెంట్ అయితే మేము ఇండిపెండెంట్ గానే ఉన్నాము. అంతకు ముందు కూడా జూబ్లీస్ లో నిరుద్యోగులు బీఫామ్ అని చెప్పేసి కొత్త కొత్త వ్యూహాలతోటి మేము ప్రయత్నాలు చేసినాం. మీకు కూడా తెలుసు. అన్ని పార్టీలందరికీ బీఫామ్ ఇస్తే మాకు నిరుద్యోగుల నుంచి బీఫామ్ రావాలని మేమే స్వయంగా రాసుకొని నిరుద్యోగుల బీఫామ్ అని క్రియేట్ చేసుకొని తీసుకెళ్లిన ఘనత మాది. అట్లా అంటే ఎక్కడ పోయినా నిరుద్యోగులది ఒకటి హైలైట్ అవ్వాలనే చూస్తాము. నిరుద్యోగ బతుకమ్మ ఆడినాము, ఇప్పుడు నిరుద్యోగ బోనం వేస్తాము, ఇట్లా నిరుద్యోగ బోనం తీస్తాము, చాలా చేస్తాం. ఇంకా నిరుద్యోగుల పక్షాన ఎన్ని మూమెంట్స్ ఉంటాయో అన్ని నిరుద్యోగుల పేరిట చేస్తాం. పండగలన్నీ కూడా మేము సంతోషంగా జరుపుకోవట్లేదు కాబట్టి నిరుద్యోగంతో ఒక వైరస్ తో మేము బాధపడుతున్నాం, ఒక బ్యాక్టీరియాతో మేము బాధపడుతున్నాం నిరుద్యోగంతో. కాబట్టి అది రూపుమాపడానికి ఎన్ని బోనాలైనా ఎత్తుతాం, ఎన్ని బతుకమ్మలైనా ఆడతాము, ఎన్ని పండగలైనా ఆ నిరుద్యోగ వినాయకుడిని కూడా పెడతాం. అట్లా ఏదో ఒక నిరసనలో భాగంగా చేస్తూనే ఉంటాం తప్ప ఇట్లా పార్టీల నుంచి అఫిడవిట్ అయితే ఇప్పటిదాకా మేము ఎక్కడ కూడా, నేను కూడా కాంటాక్ట్ ఇట్లా అవ్వలేదు. ఇండివిజువల్ గానే చేసిన. ఫస్ట్ టైం నేను ఒక సభకి వెళ్ళినా అంటే అది బీఆర్ఎస్ సభనే, మొన్న జరిగిన సభ. మళ్ళీ వెళ్తారా? మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ ఇటువంటి సభలు పెట్టితే నిరుద్యోగులకు? బీఆర్ఎస్ కాదు, బీజేపీ పెట్టినా పోతా అని చెప్తానే ఉన్నా కదా. ఎవరు పెట్టినా పోతాము. ఇంకొకటి మన సిపిఐ పెట్టింది, వెళ్ళినాం. పక్కనే మా నిరుద్యోగులు పెట్టారు కాబట్టి ఎక్కువ మా నిరుద్యోగుల పక్క నుండి ఉండాల్సి వస్తుంది కాబట్టి అక్కడనే ఉన్నాం. సిపిఐ కొంత పూనకాలు వచ్చినట్టుగా కనబడ్డది. కేటీఆర్ ని చూస్తే ఎందుకు వస్తాయి కానీ ఎక్కడైనా పూనకంలోనే ఉంటాను. అది నీకు తెలుసు. నేను ఎక్కడైనా ఆవేశంగానే కనిపించింది. మరి ఇంటిని తాగమంటే మరి ఇంటిని తాగి సావాలా చెప్పండి. అదొక బాధ ఉండిపోయింది, నచ్చలేదు. ఇంకా చాలా కొన్ని విషయాలు బాధ పెట్టినాయి. నిరుద్యోగుల విషయంలో విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే తీరు నాకు నచ్చలేదు. అందుట్లో ఇంటిని దాగి సావండి అనే మాట అయితే అస్సలే నచ్చలేదు. అది ఎలక్షన్ వరకు కూడా నేను ఆ మాటనైతే నేను మర్చిపోను. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకి మీరు ఇచ్చేటువంటి మార్కులు ఎన్ని? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకి 0నే ఇస్తాం. ఏమి ఇస్తాం? నిరుద్యోగుల పక్షాల నుంచి అయితే 0 మార్క్స్ ఇస్తాము. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఫిల్అప్ చేయలేదు కాబట్టి అది 0ని. ఇంకొకటి, ఈ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము మొత్తం మేమే ఇచ్చినాము అంటే కూడా నేను కాంగ్రెస్ పార్టీని ఒప్పుకోను. ఎందుకంటే 50-50 మార్క్స్ అక్కడ మీకు. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి 50-50 వేసుకోండి. ఇప్పుడు ఈ 3 ఏళ్ల పరిపాలనకి రేవంత్ రెడ్డికి ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డికి కూడా 0నే ఇస్తాం. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే కనీసము ఒక నిరుద్యోగి నిరంతర ప్రక్రియలో భాగంగా బతకడానికి కనీసం నిరుద్యోగ భృతి కానీ, మహిళలకి స్కూటీలు కానీ, ఆఖరికి ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఇబ్బంది పెడుతూనే ఇస్తున్నారు. ఇంకా యువ వికాసం పేరిట కనీసం ఏ జాబ్ లేకుంటే పోయింది, ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్న ఆలోచన ఉన్న నిరుద్యోగి కూడా ఒక యువ వికాసం అప్లికేషన్స్ తీసుకున్నారు. నేను కూడా పెట్టిన వస్తుందేమో అని చెప్పేసి, కానీ అది కూడా లేకుండా చేశారు. కనీసం ఒక చదువుకున్న విద్యార్థికి ఎందుకు చదువుతున్నా అన్న క్వశ్చన్ మీరు రేజ్ చేస్తున్నారు. చదువు అయిపోయిన విద్యార్థికి నేను చదివి ఏం లాభం అన్న ఆలోచన మీరు రేకెత్తిస్తున్నారు. కాబట్టి విద్యార్థికి నిరుద్యోగికి మీరు ఒక సతమతమయ్యే ఆలోచనలో పడేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎట్టుపోతున్నాయంటే పౌరుషాన్ని రగల్చకపోతే నిజం ఆత్మహత్యల వైపే పోతున్నారు. కాబట్టి నిరుద్యోగుల్ని ఎట్లా కాపాడుకోవాలా మీరు నమ్మరు. కానీ పోలీస్ నోటిఫికేషన్లు అయితే తక్కువ పోస్టులతో వచ్చినప్పుడు చాలా మెసేజ్లు అవే, ఈ పోస్టులకి ఎగ్జామ్ రాసే కంటే ఊరేసుకొని సావడం మేలు, రేవంత్ రెడ్డి అన్నట్టు ఇంటిని దాగి సావడం మేలు. ఇట్లా మనోభావాలు బాగా దెబ్బతీసినాయి పిల్లలవి. ఆ క్షణం చాలా భయమైంది. ఎందుకంటే
అరే ఇంత పోరాడుతుంటే పిల్లలు చనిపోవడం ఏంది, 20 మంది చచ్చిపోయారు, ఇప్పుడు చచ్చిపోవడం ఏంది, కనీసం వీళ్ళు చచ్చినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు, ఎవరు చచ్చినా బాయిలో దుంకినా నేను ఇట్లే వ్యవహరిస్తా అని అన్నప్పుడు ఇంకా బాధ కలిగింది. అరే ఆ రోజు మా దగ్గరకు వచ్చి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఇంత కఠినంగా ఎట్లా మారిపోయిండు, అసలు ఇంటెలిజెన్స్ రాంగ్ రిపోర్ట్ ఇస్తుందా, కింద ఉన్న వ్యక్తులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఒక విద్యార్థులతోన మహబూబ్ నగర్ స్కూళ్ళల్లో ఆ కొత్తకోట స్కూళ్ళల్లో సభలు పెట్టి విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అక్కడ మీరు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి మీరు ఆ మాటను ఎందుకు మర్చిపోతున్నారు? మేము కదా, ఆ పిల్లలకు ఓటక్కు లేదు, ఓటేసింది మేము, మిమ్మల్ని గెలిపించింది మేము, మరి మీ కృతజ్ఞత భావం ఎక్కడుంది? ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మీ జీవితాలు ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎవరు వచ్చినా రావు. మీరు అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ సభ పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతురని, కానీ వాస్తవానికి బీఆర్ఎస్ సభకి పోయింది నిరుద్యోగులకి గత్యంతరం లేకనే పోయినాం. నిజంగా చెప్తున్నా, గత్యంతరం లేక. ఎందుకంటే మేము అంత పెద్ద సభను మేము పెట్టలేము, చెప్తున్నా ఓపెన్ గా, అంత పెద్ద సభను మేము పెట్టలేము, అంత అరటిపళ్ళు వాటర్ ఏదో ఒకటి కూడా మేము కల్పించలేము, ఆ స్థితిలో మేము లేము. మా కడుపు ఒక్కరి కడుపు నింపుకోవడమే కష్టంగా ఉంది. మా నిరుద్యోగులే కనీసం వాళ్ళన్నా అన్నదానం కన్నా వెళ్తారు. నేను అట్లా కూడా వెళ్ళాను. నేను వేసుకున్న గెటప్ కి నేను పోయి సాయిబాబా ముందు అన్నం కోసం నిలబడితే చాలా గలీజ్గా ఉంటది. కాబట్టి నేను అట్లా కూడా కడుపు మార్చుకునే ఉంటా తప్ప వాళ్ళందరూ అన్నదానంకి వెళ్తారు. అట్లాంటి నిరుద్యోగులు. కాబట్టి వీళ్ళకి ఏమైతుందంటే అంత సభ మనం పెట్టలేము, ఇందిరా పార్కులు ధర్నా చౌకులు అంటే ఛార్జీలు అక్కడ దాకా పోవాలి, ఇది సరూర్ నగర్ అయితే దగ్గరనే కదా అని ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలు వచ్చారు, ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి అభ్యర్థులు వచ్చి ఆ సభని విజయవంతం చేసుకున్నాం తప్ప కేటీఆర్ పెట్టిరని కాదు, ఇంకొకరు పెడతారని కాదు. ఎవ్వరు సభ పెట్టినా ఖచ్చితంగా వెళ్తుండ్రి. ఆ రోజు పాశ్చాత్తాపం కనబడ్డదా మొహంలో ఏమైనా కేటీఆర్ కి? మీరు దగ్గర ఉన్నారు కదా, పక్కన కూకున్నారు కదా. ఆయనకి పశ్చాత్తాపం అంటే ఎంత చెప్పినా ఈ జీవోలు మారట్లేదు, నోటిఫికేషన్లు రావట్లేదు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. కానీ పశ్చాత్తాపం పడింటే ఒకవేళ క్షమాపణ చెప్తుంది. ఎంతసేపటికి వాళ్ళకి ఒక హోప్ నాకైతే ఏం కనిపించింది అంటే రేవంత్ రెడ్డి ఎట్లాగో ఉద్యోగాలు ఇవ్వట్లేదు కదా, మనకేమన్నా నిరుద్యోగులు మనల్ని నమ్మే అవకాశం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. అది కనిపిస్తుంది నాకు. ఎన్ని రోజులైనా కానీ ఉద్యోగాలు ఇచ్చేది నేనే, కేటీఆర్ మాటలు నమ్మకుండా అని చెప్పేసి నిన్న మొన్న మీరు మీటింగ్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా ఇదే మాట. ముందెందుకు చెప్పట్లేదు అంటే మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారే కదా, మేము ఆ సభకి వెళ్ళడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఒకవేళ మీరే కనుక ఏజ్ రిలాక్సేషన్ పెంచి ఇంకొకటి TGPSC నుంచి ఏజ్ రిలాక్సేషన్ 1 year వ్యాలిడిటీతో ఇచ్చారు. ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయింది. 10 నెలల్లో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా? 300 పోస్టులతోటి ఏవేవో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 30 లక్షల మందికి 300 పోస్టులతోటి నోటిఫికేషన్స్ ఇస్తే ఏం సరిపోతాయి? ఇంకొకటి గెస్టెడ్ పోస్టులు చాలా ఉన్నాయి, GPO పోస్టులు ఉన్నాయి, డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వీటిని అన్నిటిని ఎప్పుడు భర్తీ చేయాలి? మీరు బీసీలను నియమించారు, కానీ ఆ బీసీలు నియమించిన ఎన్నో యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ లేక చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళకి ఎక్కడ ఫెలోషిప్లు ఎక్కడున్నాయి వాళ్ళకి? ఇంకా హాస్టల్లో మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు అనుకుంటాం మొన్న ఓయూలో. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా నిరుద్యోగులు ఎట్లనో చదువుకొని బయటపడుతున్నారు. రియంబర్స్మెంట్లు ఇవ్వకపోయినా అప్పో చేసి కట్టుకుంటున్నారు. అయినా ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఇంత కష్టపడి చదువుకుంటే ప్రైవేట్ జాబులు చేసుకోవచ్చు కదా అని అంటే, నేను చదివింది బీటెక్ కాదు, నేను చదివింది BEd, TPT, PG. నేను ఒక టీచర్ గానే పనికొస్తా. నేను ఐటీ రంగంలో నాకు ఉద్యోగం ఇవ్వమంటే ముఖం కెట్టి కొడతాడు సర్టిఫికెట్లు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు పోయి ప్రైవేట్ జాబ్ చూసుకో అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన అనుకోండి 20,000 ఇస్తాడు. 20,000 జీతం ఇంపార్టెంటా? గవర్నమెంట్ జీతం వస్తే 40,000 వస్తుంది. 40,000 ఇంపార్టెంటా? నాకు లేట్ అయినా పర్లేదురా బాబు, 40,000 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతా అన్న ఆలోచనలో చాలా మంది టీచర్ అభ్యర్థులు ఉంటారు కదా. ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి ఇక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగి నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డికి మాకు గ్యాప్ పెరిగిపోయింది. ఆయన ఒక్క చర్చ మాతోనే జరిపింటేనా అప్పట్లెక్క ముఖ్యమంత్రి కాకముందు, అధికారంలో రాకముందు ఒక్క చర్చ జరిపింది చూడండి. అట్లా ఒక్క చర్చ జరిపింటేనా ఈ రోజు ఈ దుస్థితి రాకపోవు. చివరిగా ఒకటి, పొలిటికల్ లీడరా లేకపోతే ఆస్మాకి గోల్ అంతా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నటువంటి గోలా? పొలిటికల్ లీడరా అంటున్నారా? పొలిటికల్ లీడర్ అని ఏం లేదు. ఇప్పుడైతే చెప్తున్నా కదా, ఎంతసేపటికి నాకు డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ కావాలి, అది జీవో నంబర్ 4 రద్దయ్యే రావాలి. ఎందుకంటే నాతో పాటు చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అయినాం, అందరం ప్రిపేర్ అయినాం, నెట్ క్వాలిఫై అయినాం, నేషనల్ లెవెల్ నెట్ క్వాలిఫై అయినాం, సెట్లు కూడా క్వాలిఫై అయినాం. ఇన్ని క్వాలిఫై అయినా మేము చదువుక అసలు అన్ఫిట్ అని ఎట్లా అంటారు మీరు?
ఏమనుకుంటున్నారు అసలు? ఏమన్నా నిజం చెప్తున్నా, పిహెచ్డి ఎంట్రన్స్లలో కూడా మేము మంచి మార్క్సే స్కోరే చేస్తాము, అయినా సరే రాజకీయ నాయకులకి 1-2 మార్కులు సాధించిన వాళ్ళకి ఈరోజు సీట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? మీరు రాజకీయంలో ఉన్నారు కాబట్టి, మేము లేము కాబట్టి, మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి కిందకు ఉండిపోయినాం. మీరు పార్టీలలో ఉన్నారు కాబట్టి మీకు అక్కడ సీట్లు దొరుకుతున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, పార్టీల బలమే ఎక్కువ ఉంది. స్వచ్ఛందంగా ఇట్లా పోతే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైతే ప్రజెంట్ చెప్తున్నా, ఒక నిరుద్యోగిగానే నేను కొట్లాడుతున్నా, నిరుద్యోగుల పక్షాన ఒక నాయకురాలుగానే నేను కొట్లాడుతున్నా. ఒకవేళ మీరు నా మీద క్రిమినల్ కేసులు పెడితే మాత్రం మీ గోతులు మీరే తవ్వుకున్నట్టు, మీ పోస్టులకు కూడా నేను ఎసరు పెడతా ఖచ్చితంగా. రైట్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం, నిరుద్యోగులని చేస్తున్నటువంటి మోసం కోసం పెట్టినటువంటి సభ. అది మాకు గత్యంతరం లేక, అంటే పెట్టినటువంటి సభ దగ్గరికి మేము వెళ్ళాలన్నటువంటి ఒక ఆకాంక్షతో తప్పించి మేమేదో వాళ్ళు పార్టీల కోసము, పార్టీల కండువలు కప్పుకోవడం కోసం మేము వెళ్ళినటువంటిది కాదు. సో మాకు ఉన్నటువంటి ఆవేదనతోటి మాట్లాడినటువంటి మాటలు, మాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని తప్పినటువంటి రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపంతో మాట్లాడాల్సినటువంటి అవసరం అక్కడ ఏర్పడ్డది తప్పించి మేము ఏ పార్టీలతో కొలాబరేటివ్ అయ్యేం లేము. ఒకవేళ కనుక భవిష్యత్తులో కూడా కామన్నటువంటి అంశం కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్కన నిరుద్యోగులు ఎక్కడ కూడా అధైర్యపడొద్దు అన్నటువంటి అంశంతో పాటు ఖచ్చితంగా చివరి వరకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చేంత వరకు కూడా నా పోరాటం ఆగదన్నటువంటి అంశాన్ని ఆస్మగారు అయితే తెలియజేస్తుంది. చూస్తూనే ఉండండి మనతో.